హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను టేస్టీ పన్నీర్ మసాలా కర్రీతో. ఈ కర్రీ బటర్ నాన్స్కి, చపాతీకి, పూరీకి, రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభం. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోండి. ఇందులోనే 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 గ్రీన్ ఇలాచీని వేసుకోండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టేసి ఒకసారి బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2 మీడియం సైజ్ టమోటోలని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. మూత పెట్టేసి మరో నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న 1 పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకోవాలి. రుచికి తగినంత కారపొడిని వేసుకోండి. చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా నీళ్ళని వేసుకొని మసాలాలు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, మొత్తం మసాలాలోంచి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో మనం క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పన్నీర్ని 300 గ్రాములు తీసుకున్నానండి. పన్నీర్ ముక్కలకి మసాలా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ని వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఒకసారి రుచి చూసి మీకు ఉప్పు సరిపోకపోతే ఈ ప్లేస్లో ఉప్పును కూడా వేసుకోండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీ చిక్కబడేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఆయిల్ సపరేట్ అయిపోయి ఈ విధంగా గ్రేవీ చిక్కబడిన తర్వాత కర్రీ రెడీ అయినట్టే అండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకొని స్విచ్ ఆఫ్ చేసి ఇంకా ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ కర్రీ రైస్కి కానీ, చపాతీకి కానీ, నాన్స్కి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ కదా చేసుకోవడం. మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బెల్ని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.